శ్రీకృష్ణ లీలలు అంటే చిన్ని కృష్ణుడు చేసిన లీలలు ఎన్నో అత్యద్భుతమైన లీలలు కదండి. ఇవన్నీ కూడా మనకు వ్యాస భగవానుడు భాగవతంలో దశమ స్కందంలో కృష్ణావతారం గురించి ఉన్న దాంట్లో అన్నీ వివరించారు. అదేవిధంగా పోతన భాగవతంలో కూడా చాలా అత్యద్భుతంగా. నిజానికి ప్రతి ఇంట్లో కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళను చిన్ని కృష్ణుడిగా భావిస్తుంది, తల్లి యశోదగా భావిస్తుంది. కృష్ణుడిగా వేషాలు వేస్తాము మనం. అంటే వాళ్ళు చేసే ప్రతి చేష్టను చూసి కృష్ణయ్య చేసినట్టుగా ఆనందపడుతూ ఉంటాం కదండి. అంత అత్యద్భుతమైన లీలలు వింటూ ఉంటే ఆనందం అవుతుంది. అయితే మరి ఈ కృష్ణ లీలలో ఒక అత్యద్భుతమైన లీల దామోదర లీల. మనము తప్పకుండా వినవలసినది ఈ దామోదర లీల. ఎందుకు అంటే ఈ కార్తీక మాసం అంటే కార్తీక దామోదరుడు అంటాం మనం. అంటే ఆ దామోదర లీల అనేది ఈ కార్తీక మాసంలో జరిగింది అని మనకు తెలుపుతున్నది పురాణం. కాబట్టి ఈ కార్తీక మాసంలో మనము ఓం దామోదరాయ నమః అనే నామాన్ని జపిస్తూ ఉంటాం. అందుకని కార్తీక దామోదర ప్రీత్యర్థం అని స్నానం చేసేటప్పుడు కూడా మనం సంకల్పం చెప్పుకుంటాం. అందుకని తప్పకుండా వినవలసిన ఈ దామోదర లీలను భాగవతంలో ఏ విధంగా చెప్పారో దాన్ని మనము ఈరోజు విందాం. ఈ నెలంతా వినవలసిన కథ ఇది. కాబట్టి అందరూ తప్పకుండా వినండి, లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో ఓం దామోదరాయ నమః అని రాయండి. చక్కగా యశోద అదృష్టవంతురాలు కాబట్టి ఆమె అదృష్టం ఏ విధంగా ఉంది అనేది మనము ఈ కథలో తెలుసుకుందాము. మనందరం కూడా అదృష్టవంతులమేనండి. చిన్న పిల్లల రూపంలో పరమాత్ముడు ఉంటాడు. ప్రతి మనిషిలోనూ పరమాత్ముడు ఉంటాడు. ఇంకా పిల్లలు పెద్దలు దేవుడు, పెద్దలను దేవతలుగా, చిన్న పిల్లలు కూడా దేవతలుగా, వాళ్ళకి ఏమీ కల్లా కట్టం తెలియని వాళ్ళుగా మనము భావిస్తుంటాం. కాబట్టి తప్పకుండా అందరం చక్కగా భక్తి శ్రద్ధలతో విని ఆ దామోదరుని తలుచుకుని ఆనందిస్తూ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందదు. మరి గోకులంలో కృష్ణ పరమాత్ముడు ఎన్ని లీలలు చేశాడండి. ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు అన్నది కాదు. గోకులంలో రేపల్లలో ప్రతి ఇంట్లోనూ కృష్ణయ్యనే కనిపించేవాడు. అట్లా ఉంటూ మొత్తం గోకులం అంతా కృష్ణ 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 అనేట్టుగా చేసుకున్నాడు. మరి చిన్న పిల్లల దగ్గర నుంచి గోపికలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా కృష్ణ మాయలో పడిపోయేటట్టుగా, అంటే కృష్ణుడి యొక్క ఆకర్షణలోనే వాళ్ళు మునిగిపోయారు. ఇంకా కృష్ణ అనే పదం తప్ప వాళ్ళకి ఇంకోటి లేకుండా అయిపోయింది. అలా ఉన్నప్పుడు ఈ అందరికీ కృష్ణయ్యకు దగ్గరగా ఉండాలనే కోరిక. అట్లా ఉన్నప్పుడు యశోద చూడండి ఇంకా ఎంత ఆమె పరిస్థితి. కృష్ణయ్య లాంటి తనయుడికి తల్లి అన్నప్పుడు ఆమెకి, ఇప్పుడు పిల్లల్ని మనం ప్రేమతో దగ్గరికి తీసుకుంటాం, కోప్పడితే కూడా ముద్దుగా కోప్పడదాం చిన్నపిల్లల్ని కదా. అలాగే ఆమె ఎంతో గారాభము. ఎవరన్నా చెప్తే కూడా అంటాము, మావాడు మంచోడండి అట్లా చెయ్యడు అంటాం కదా. ఆ విధంగానే గోకులంలో ప్రతి ఇంట్లో కూడా కృష్ణయ్య చేసే అల్లరి చూసి వాళ్ళందరూ కూడా అందంగా కంప్లైంట్ చేయడానికి వచ్చారు. గోకులంలో కృష్ణయ్య చేసే లీలలన్నీ కూడా చక్కగా చెప్పడానికి వచ్చారు. అంటే చూడ్డానికి వాళ్ళు కోపంగా చెప్తున్నట్టు అనిపించినా కూడా వాళ్ళు కృష్ణయ్య రాకపోతే అయ్యో ఇంకా రాలేదే 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 అనేది చూసేవాళ్ళు అన్నమాట. అలాంటి కోపం వాళ్ళది. అయితే ఇట్లా వీళ్ళ అల్లరి ఎక్కువైపోయింది. ఇంకా ఎక్కువైపోయి
వాళ్ళందరూ ఇంత అల్లరి చేస్తూ ఉంటే ఆ గోకులంలో గోపికలందరూ కూడా ఏం చేసిండ్రు అంటే ఓ రోజు ఈ యశోదమ్మ దగ్గరికి వచ్చిండ్రు. యశోదమ్మకి చెప్పేవాళ్ళు, మీ కృష్ణయ్య వచ్చి పాలని వారవోసిండు అంటే, మా కృష్ణయ్యకి ఇంట్లో పాలు లేవా, మీ పాలు ఎందుకు వారవస్తాడు అంటారు. అట్లా ఎవరో ఒక్కళ్ళు కాదు, అందరం కలిసి కృష్ణయ్య మీద కంప్లైంట్ చేద్దాం ఈరోజు అందరం కూడా వెళ్ళి అని వాళ్ళందరూ కూడా వచ్చిండ్రట. చాలామంది వచ్చిండ్రట. ఆ రోజు వచ్చి ఇక చెప్తూ ఉన్నారు కృష్ణయ్య గురించి. ఈ విధంగా అల్లరి చేస్తున్నారేంటి, బాలకృష్ణుని చిలిపి చేష్టలు ఇంకా ఎక్కువైపోయినాయి, మితిమీరిపోయినాయి. గోపమ్మలందరూ కూడా యశోదమ్మకు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఏమని అంటే, వినవమ్మా యశోదమ్మ, ఓ యశోదమ్మ, మా ఇళ్ళలో చంటి పిల్లలకు పాలు లేవని తల్లులు బాధపడుతూ ఉంటే మీ చిన్నారి కృష్ణుడు వచ్చి అదంతా ఏం చూడకుండానే పకపక నవ్వుతూ ఆవులను దూడలను విప్పి ఆవుల దగ్గరికి పంపిస్తున్నాడట పాలు తాగాలని. మా పిల్లలకు పాలు లేవమ్మా, ఏంటి నువ్వు నీ కొడుకు ఇట్లా చేస్తున్నాడు అంటున్నారు. ఇంకొక ఆమె వచ్చేమో, నందరాణి నీ బిడ్డడు ఏం చేసినో తెలుసా నీకు ఏమన్నా, మా కడవల్లో ఉన్న మంచి కాగిన పాలను వాళ్ళ మిత్రులందరికీ పోసిండు, కడవలనేమో విరగ్గొట్టి పెట్టిండు. ఇట్లా తుంటరి పనులను చేయడానికి నువ్వు ఆనతి ఇచ్చినవా, అందరిళ్ళల్లో వగలగొట్టమా నువ్వే చెప్పినవా అని అడుగుతుంది ఇంకో ఆమె వచ్చింది. ఆమె అంటుంది, ఓ తల్లి, మీ పాపడు మా ఇంట్లో దూరి తృప్తిగా పాలు తాగిండు, కోపగించి మా ఇంట్లో చిన్న బాలికలను గిల్లి ఏడ్పించి పోతున్నాడు. పాలు తాగిండు సరే పోనీ అనుకుంటామా, చిన్నపిల్లల్ని గిల్లి వెళితే వాళ్ళు ఏడుస్తున్నారు, ఇదేంటమ్మా నీ కొడుకు ఇట్లా చేస్తున్నాడు అంటే. ఇంకొక ఆమె ఏమంటుంది, యశోదమ్మను ఓ మత కోకిలా, పుట్టాడు నీ బిడ్డడేమన్నా సామాన్యుడా, ఇటువంటి వాళ్ళు ఉంటే ఒక్కళ్ళు చాలు, మా ఇంట్లో పాలు దొంగిలించిండ్రు దూరి, మరి ఉట్టి అందకపోతే నట ఏం చేసిండు, రోళ్ళు పీటలు అన్నీ ఒకదాని మీద ఒకటి వేసుకొని ఎక్కిండట. ఎక్కి ఇంకా అయినా అందట్లేదట. వీళ్ళు కృష్ణయ్య వస్తున్నాడు దొంగతనం చేస్తుండని అందకుండా పైకి కట్టుకున్నారట. ఉట్లు పైకి కట్టేసరికి వీళ్ళకి అందట్లేదట ఎంత పైకి పోయినా. అప్పుడు ఏం చేసిండట కృష్ణయ్య, ఆ కుండకు ఒక రంధ్రం చేసిండట, కన్నం పెట్టేసి అవన్నీ కింద పడుతూ ఉంటాయి కదా ఆ పాలు. అప్పుడు ఆ కారిన మీగడ పాలను దోసిళ్ళల్లో పట్టుకొని తాగి ఇంటి నిండా వారవోసిపోయిండ్రు. నీ కొడుకు చేసిన ఘనకార్యమమ్మా అని చెప్తుంది. అమ్మో ఇంకో ఆమె వచ్చి, అమ్మో యశోదమ్మ విను, వాళ్ళింటికి వెళ్ళి సంకోచము లేక నీ కొడుకు మీగడ పెరుగు అన్నీ తాగిండు, తాగినన్ని తాగేసట. ఆమె కోడలు అక్కడ పట్టుకుందామని పోతే ఆ కోడలు మూతి కూసిండట. అత్త వచ్చి చూసి కోడలు మూతి చూసి ఈమెనే తిన్నదేమో అనుకొని ఆమెతో గొడవ పడుతుందట. అత్త కోడలు గొడవలు పట్టుకుంటున్నారు. ఇగో ఇదమ్మా నీ కొడుకు చేస్తూ ఉన్నాడు. ఓ యశోదమ్మ, నీ ముద్దుల బాలుడు ఏమి చేశానో తెలుసా నీకు? వాళ్ళింట్లో దూరి పుష్కలంగా నెయ్యి తాగి చివరికి ఖాళీ కడవలు తెచ్చి మా ఇంట్లో పెట్టిండు. పెడితే వాళ్ళు ఏమనుకున్నారు, మేమే దొంగతనం చేసినాం అనుకున్నాడు. ఇదే నానమ్మ నీ కొడుకు నువ్వు పెంచింది, ఇదే పద్ధత? ఇదేంటి హేలావతి, నీ సుతుడిని చూసినావా ఎటువంటి పనులు చేస్తున్నాడు అని అడుగుతుందో పెద్ద ఆవిడ. ఇంకో పెద్ద ఆవిడ వచ్చింది. ఆమె ఏమంటుంది, ఓ విలాసవతి, నీ తనుజుడు ఏం చేశాడో విను.
మా పూజ గదిలోకి వచ్చి నాకంటే మరి దేవుడు ఎక్కడున్నాడు, నేనే దేవుణ్ణి అనుకుంటూ పక్కపక్క నవ్వుతూ వెన్న తిన్న చేతితోనే వాళ్ళ పూజ గది గోడ పైన దేవత చిత్రాలపైన అన్నీ ఎంగిల్ చేతులతో వెన్న అంటించి ఆ ప్రసాదానికి పెట్టే వెన్నను అంతా ఆ ప్రసాదం అంతా ఎంగిల్ చేసేసి వెళ్ళిపోయిందట. నిజానికి మరి భగవంతుడు అంటే ఆయనే కదండి. అంటే భగవంతుడు మన దగ్గరికి వచ్చినా మనం గుర్తించలేకపోతున్నాం అన్నమాట. కాబట్టి వాళ్ళు అమాయకంగా అలా చెప్తూ ఉన్నారు. ఇంకొక ఆమె వచ్చింది, గడుసు. ఆమె, ఓ యశోదా సుందరి, నీ సుపుత్రుడు మా ఇంట వెన్న తీసుకొని తింటున్నాడు, మా చిన్నది చూసి అడ్డుకున్నది, వెంబడించింది. వాడు ఏం చేసిండట, కృష్ణుడు ఉరుకుతుంటే ఈమె వెనక పరిగెత్తిందట. పరిగెత్తితే సడన్గా వెనక్కి తిరిగిందట. తిరిగి దాని చన్ను పట్టుకొని గీరిండు. చూడగా వీడేమైనా చిన్న పిల్లడు అనుకుంటున్నావా, నీ కొడుకు గింతే ఉన్నాడు, చిన్నోడు, ఏం తెలియదు అంటావు, ఇక్కడనే ఉన్నాడు, ఎటు పోలేదంటావు, చూడు ఎట్లా చేసిండు అని చెప్తుందట. ఇంకో ఆమె వచ్చింది, పాపం అవస్థ పడుకుంటూ. ఆమె ఏమంటుంది, ఓ నందారాణి, నీకు ఎక్కువ సంపద కలిగిన వారు చక్కగా తింటారు కదా ఇంట్లోనే, కట్టెదరు కానీ కొడుకులను పరిహాసంగా పేదల మీదకి వదులుతారా ఎవరన్నా? మీ ఇంట్లో మీరైతే భద్రంగా ఉంచుకుంటారు, అన్నీ మంచిగా ఉంచుకుంటారు. మా ఇండ్ల మీదకేమో పంపించి అన్నీ ధ్వంసం చేయిస్తున్నావా నువ్వు? మీ సంపదలేమో అట్లా ఉన్నాయి అని ఏమంటున్నారు. ఇది చాలా మంచి శ్లోకం అండి. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ, పోయేదమెక్కడికైనను మాయన్నల సురబులాన మంజులవాణి అంటున్నారు. ఇక గొల్లబామలందరూ చెప్పి 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 చివరకు అందరు కలిసి, అమ్మో ఒకటా రెండా చెప్పడానికి ఎన్ని రకాల చేసిండో అన్ని రకాలు చేసిండమ్మా, ఇక మేము ఉండలేము ఇక్కడ, మమ్మల్ని బతకనియ్యడు, మా ఇండ్లలో పాలు పెరుగు మాకు దక్కనియ్యడు, మా మగవారి మీదను గోవుల మీదను ఎట్లా పెట్టినా చెప్పుచుంటే మేమంతా ఎక్కడికైనా వెళ్ళిపోతాం కానీ ఇక్కడ ఉండమమ్మ. ఇక యశోదమ్మ, నువ్వు నీ కృష్ణయ్యను అదుపులో ఉంచుకోకపోతే అని ఇక చెప్పేసిండ్రట అందరు కలిసి. చెప్తే పాపం అవమానం అనిపిస్తుంది కదా, యశోదకు బాగా కోపం వస్తుంది. కానీ కృష్ణయ్య మీద చాలా కోపం వచ్చింది ఆమెకు. నాకు ఇన్ని మాటలు చెప్తున్నారు వీళ్ళు, వీడు చేయబట్టి అనిపిస్తుంది కదా తల్లికి. అరే వీడు చేయబట్టి ఇన్ని మాటలు చెప్తున్నారు, ఇన్ని పనులు చేస్తుండా వీడు, ఇన్ని పాడు పనులు అని అప్పుడు ఏమంటుంది, అయ్యో నా చిన్ని కుమారుడు ఎల్లప్పుడూ నా వడిలోనే ఉంటాడమ్మా, ఎక్కడికి వెళ్ళడు. అది నిజమే కదా, మరి దొంగ కృష్ణయ్య కదా, ఎప్పుడు చూసినా అమ్మ కొంగు పట్టుకొని అమ్మ వాళ్ళలోనే ఉంటాడు, ఏం తెలియనట్టు అమాయకంగా తనంతట తానే ఆడుకుంటాడు, చాలా మంచివాడు. ఇటువంటి అమాయకునిపై నిందలు మోపడం మీకేమైనా బాగుందా తల్లి? తల్లులారా, గుణవతులారా, మనోహర మాతృమూర్తులారా, ఇంత మంచి తల్లులు మీరు, ఈ చిన్న పిల్లోడి మీద నా ఇన్ని నిందలు వేసేది అంటుంది యశోదమ్మ. చూసిండ్రా తన కొడుకును అంటే ఆమె ఆ విధంగా చెప్తుంది. అయితే ఇట్లా అన్నీ ఏవో ఒకటి వాళ్ళు చెప్పడము ఈమెకు చాలా బాధ అనిపించింది పిల్లలకు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. ఇంకా ఈమె చెప్పంగానే సరే ఈసారి వస్తే చెప్తామని వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. వెళ్ళిపోయినాక మొన్ననేమో మన్ను తిన్నాడు, మొన్నేమో పెద్ద రాక్షసుడు వచ్చిండు. మరి ఎలా నా కొడుకు ఇట్లా
పిల్లలకు ముద్దు చేయాలి కానీ వాళ్ళకి చెడు గరుగు దండించాలి, 2 దెబ్బలు వేసి మంచి గుణం కలిగేటట్టు చూడాలి, ఎట్లయినా దారిలో పెట్టాలి. దెబ్బలు కొడితేనే కానీ వీడు దారిలోకి రాడు. ఇవాళ ఎట్లయినా సరే నాకు ఇంత అవమానం జరిగింది, వీళ్ళందరూ ఇట్లా వచ్చి చెప్పిండ్రు మీ కొడుకు ఇట్లాంటోడని అని ఆమె పట్టుకున్నది. ఇక ఒక బెత్తం పట్టుకున్నదట. పట్టుకొని కృష్ణయ్య దగ్గరికి పోయిందట. గజలు గల్లని నోయగా సజ్జలు డొక్కుటలు మాని యతి జనమును యోషిజనములు నగదల్లియు భజంజదేర అతడు పరుగెడిపో. భయపడినట్టు గజ్జలు గలుగలు అంటూ ఉంటే అడుగులు మెల్లమెల్లగా వేస్తూ ఉన్నాడట, చప్పుడు కాకుండా వేసుకుంటూ. వాళ్ళందరూ బయట ఉన్న వాళ్ళందరూ నవ్వుతున్నారు కృష్ణయ్యని చూసి. తల్లి కోప్పడుతుంటే పిల్లండి పక్కనున్న అమ్మమ్మలు నానమ్మలు నమ్ముతారు కదా, ఓ కృష్ణయ్యలాగా చేస్తున్నాడని. అట్లా అందరు నవ్వుతూ ఉంటే తల్లి వెనువెంట వస్తుంది, అతడేమో పరిగెత్తి పోతున్నాడు. ఈమె పోతూ ఉంటే ఆయన దొరుకుతులేడు. చూసినావా, దొరకకుండా ఎట్లా తప్పించుకుంటాడు నీ కొడుకు అన్నట్టు నవ్వుతుంటే ఇంకా ఎక్కువ కోపం వస్తుందన్నమాట. అట్లా పరిగెత్తు పోతూ ఉంటే అప్పటి ఇళ్ళు ఎట్లుంటాయి, అన్ని స్తంభాలు ఉంటాయి. అయితే స్తంభాలు అడ్డు రాగానే అటు ఇటు పోకుంటూ తల్లికి దొరకకుండా ఇటంటే అటు అటంటే ఇటు ఇటంటే అటు అటంటే ఇటు ఉరుకుతున్నాడట కృష్ణయ్య. పాపము నేను నిన్ను క్షమించను, ఇవాళ ఇంకా దొంగిలింపనిచ్చేదే లేదు. నువ్వు వీళ్ళ మాటలు విన్నావు కదా, ఇట్లాంటి మాటలా నువ్వు చేసేదని తల్లి బెదిరిస్తే పట్టుకోబోతూ ఉంది. కాటుక పాపము చెదురుతూ ఉందట. కన్నులు నులుముకుంటూ వెక్కి ఏడ్చినట్టు యాక్షన్ చేస్తుండట కృష్ణయ్య. తల్లి ఏ దిశలో వస్తుందో అని భయపడ్డట్టు క్రీడిగంట చూస్తూ ఉన్నాడట. ఆమె అలిసిపోయి నిలబడుతుంది పాపం కాసేపు. అట్లా వెంబడించి పట్టుకొని భయపెడుతూ చిన్న వెన్న దొంగ ఇప్పటికే చేజిక్కనని దొరకబట్టిందట. కర్ర ఎత్తిందట. జాలిపడి కొడదామంటే చెయ్యి వస్తలేదు. వాడి మొహం చూసి కొట్టొస్తుందా, చిన్నపిల్లలు అమాయకంగా పెడతారు కదా, పెట్టే వరకు మీకు కొట్టబుద్ధి కావట్లేదు, మళ్ళా వదిలేస్తుంది. అతన్ని యశోదమ్మ ఏమనుకున్నది, వీడిని కొట్టబుద్ధి కావట్లేదు, వీడిని ఎటు పోకుండా ఒక తాడు తెచ్చి కట్టేస్తా అనుకున్నదట. అనుకొని ఏం చేసింది, వాడిని ఒక చేతిని పట్టుకొని ఏమంటుంది, ఓహో వ్యంగ్యంగా అంటారు కదా, నువ్వేనా, నువ్వు అసలు దొంగతనం చేయలేదా, మీరేనా శ్రీకృష్ణుల గారు, మీరు కాదా, మీరు ఎన్నాడు వెన్నను చూసి ఉండలేదా, వెన్న అంటే తెలియదా నీకు, వీరికి వెన్నను దొంగిలించడం కన్నా వేరే పని ఏం లేదు కదా, ఈ భూమిపై ఉన్నది అంతా ఇంకెవ్వరికి తెలియదా నువ్వు చేసే పనులు, ఇంకెవ్వరైనా ఉంటిరా, నువ్వే ఉన్నావా భూమి మీద, ఈ వెన్న అంటే నీకు అసలు వెన్న అంటేనే నీకు తెలియదా, పాపం పాలు ఎన్నడు తాగలేవా నువ్వు అనుకుంటూ వ్యంగ్యంగా అనుకుంటూ ఆ బాలుడు పట్టుబనని ఇక ఆమె అనుకుంది కదా కృష్ణయ్యని ఏదో ఒక రకంగా దండించాలి అని. అమ్మ సక్సెస్ అయినా అనుకున్నది, ఇక కట్టేద్దాము అనుకుంటుంది. తండ్రి పట్టిన పట్టు విడువని నీవెవరైనా నువ్వు పట్టుబడేదావా, అసలు ఎవరికైనా పట్టుబడేవాడా భగవంతుడు, యశోదమ్మకు పట్టుబడ్డాడు. ఇప్పుడు చూడండి, అంటే ఆయన పట్టుబడాలనుకుంటే పడతాడు, లేకపోతే తప్పించుకునేవాడే. కానీ తల్లిని ఆమె పట్టుదలను పట్టిన పట్టుడుకు ఆమె పట్టుకోవాలనుకుంటే సాధ్యం అయ్యేదా, కాదు. ఎందుకైందట అంటే నిన్ను పట్టుకొంటకు తల్లినైనా నాకుగాక ఇంకెవరికి హక్కు ఉంది, నేను ఎలాగైనా పట్టుకుంటా అనుకుంటుంది కానీ ఆమెకు చేత కావట్లేదు. పాపం
అలసిపోతుంది, పరిగెత్తలేకపోతుంది. కృష్ణయ్య పరిగెత్తుతుంటే సొలుస్తుంది, ఆ చీర ఊడిపోతుంది, జుట్టు ఊడిపోతుంది, ఇంకా మెళ్ళో పూసలు అటు ఇటు చిందర వందర అయిపోతున్నాయి. ఇన్ని అవస్థలు పడుతున్న తల్లిని చూసి జాలేసి పట్టుబడ్డాడట కృష్ణయ్య. అట్లా యశోద నవనీత చౌర్యము అవలీలగా చేయువాడవే నువ్వు అని మాటలతోని మంచి నవ్వుకుంటూ గారడి చేస్తావు, బాగా మంచి మాటలు నేర్చుకున్నావు. మరి ఆ మంచి దివ్య స్వరూపము చూసి ఎవరైనా కూడా ఇట్టే ఆకర్షితులు అవుతారు అని అనుకుంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఆ బాలుడిని కట్టివేస్తా అనుకున్నదట. స్తంభానికి ఏనుగున్న తన శక్తి కోల్పోతే ఎట్లుంటుందో అట్లా కట్టుబడ్డాడట. అయినా కట్టేయాలనుకుంటే ఇంట్లో ఉన్న తన బిడ్డడే కదా, కట్టేద్దాము అనుకుందట. బాలకృష్ణుని బంధించడానికి యశోద తమ ఇంట్లో ఉన్న తాళ్ళు అన్నిటిని తెచ్చిందట. ఒకటి కడుతుంది, మళ్ళీ తక్కువ అవుతుంది. ఎవరికైనా దొరికేవాడైనా సనకాది మునులకు దొరకలేదు. లక్ష్మీదేవి యొక్క కౌగిలికి కానీ చిక్కనట్టి సర్వేశ్వరుడు ఇప్పుడు ఈ తల్లి చేతికి చిక్కిపోయిండు చూడండి. అంటే ఎంత సౌలభ్యాన్ని కలిగించిండు అంటే భక్తులకు అలా సులభుడవుతాడనమాట భగవంతుడు. అట్లా బంధించడానికి పాపం ఈమె నానా అవస్థ పడుతుంది. ఎన్ని తాళ్ళు తెచ్చినా కూడా ఇంకా ఇంత తక్కువ పడుతుందట. వాళ్ళు ఇంట్లో ఉంటాయి కదా ఆ ఉట్లు కట్టే తాళ్ళు, అట్లా ఒక్కసారి చుట్టడానికే చాలడం లేదట. బ్రహ్మాండమంతా నిండి ఉన్న బొజ్జను కట్టుటకు ఎవరికైనా సాధ్యమా? త్రివక్రముడయి మొత్తము 3 లోకాలకు నిండిపోయిండు. పాదంతోనే సరిపోయింది, ఇంకా మొత్తం శరీరం అంటే కట్టగలరు ఎవరన్నా? అయితే తనను బంధించుటకు పెనుగులాడుతూ ఉందట తల్లి. శ్రమ పడుతూ ఉంటే చూడలేక ఇంకా ఆమె మీద జాలిపడి అప్పుడు స్వామి తల్లి చేత కట్టుబడ్డాడట చివరికి. అట్లా ఆమె ఆ పొట్టను ఉదరాన్ని ఆ తాడుతోని ఒక రోకడికి కట్టివేసింది, ఒక స్తంభానికి. దీనికే అలా కట్టుబడినందుకే ఈయనకి దామము అంటే దారం అన్నమాట, తాడు. ఉదరాన్ని కట్టివేసింది కాబట్టే దామోదరుడు అండ్ ఆ రోజు నుంచి. అందుకనే మనము ఈ కార్తీక మాసము దామోదర మాసం అంటున్నాం. ఈ దామోదర మాసంలోనే పాలు పెరుగు సమృద్ధిగా లభిస్తుంది కదా. అందరి ఇళ్ళల్లో సమృద్ధిగా పాడి పంటలు ఉన్నాయి. అందరూ కృష్ణమాయలో పాలు పెరుగు సమృద్ధితో ఆనందంగా ఉన్నారు. అటువంటప్పుడు ఈ కృష్ణుడు ఉన్న చోట ఆనందం లేకుంటే ఇంకేముంటుంది చెప్పండి. ఆ తల్లికి కట్టుబడిపోయాడనమాట. తల్లి ప్రేమకు వశుడైపోయిండు. ఎంతో మునులకు సనక నందనాదులకే ఆయన లభ్యం కానివాడు, దొరకనివాడు ఈ అమాయకమైన తల్లికి కట్టుబడిపోయిండు ప్రేమకు. కాబట్టి ఆయనకి దామోదరుడు అని వచ్చింది. ఆ పొట్టకు దారంతో కట్టేసింది అని. ఇదండి దామోదర లీల అంటారు దీన్ని. ఆ కట్టుబడిన అమాయకంగా తల్లిని చూస్తూ ఉన్న ఆ ఘట్టాన్ని ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు తలుచుకున్నా. ఈ కార్తీక మాసంలో పొద్దున్నే లేవగానే చక్కగా ఇదంతా ఒక స్క్రీన్ ప్లే లాగా మనము కళ్ళల్లో స్మరించుకొని, మనసులో స్మరించుకొని, దర్శించుకొని ఎంత ఆనందం వేస్తుందండి. చిన్నపిల్లలు మన ఇళ్ళల్లో కూడా ఇట్లనే తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటారు. తల్లులు వెనకబడుతూ ఉంటారు, కోప్పడుతూ ఉంటారు, నానమ్మలు అమ్మమ్మలు నవ్వుతూ ఉంటారు. ఈ సన్నివేశాలు, నిత్య సన్నివేశాలు మన ఇళ్ళల్లో జరిగేవే బాలకృష్ణుడు చేసి చూపెట్టిండు యశోదకు. అటువంటి దివ్యమైన లీల
దామోదర లీల తప్పకుండా ఈ కార్తీక మాసంలో ఎవరైతే వింటారో వాళ్ళందరికీ కూడా చక్కగా సకల దోషాలు బంధాలు తొలగిపోయి కష్టాలు తొలగిపోయి సంపదలు కలుగుతాయి, సుఖ సంతోషాలతో ఉంటారు అని మనకు ఫలశ్రుతి కూడా ఇచ్చిండ్రు. కాబట్టి తప్పకుండా అందరూ వినండి, ఇంకా షేర్ చేయండి, కామెంట్లో ఓం దామోదరాయ నమః అని రాయండి. మరి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణ